ఇక సాక్షి పేపర్కి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక సిబిఐ కస్టడీకి ఘోష్ మండలిక ఆర్జికర్ వైద్య కళాశాల జూనియర్ వైద్యురాలి హత్యాందంతో ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ అలా తాలా పోలీస్ స్టేషన్కు ఆఫీసర్ ఇన్ఛార్జ్ అభిజిత్ మండల్ స్థానిక కోర్టు 3 రోజులు సిబిఐకి కస్టడీకి అప్పగించిందంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తాం. ఇక బంగ్లాదేశీయులు రోహింగ్యాలతో పెనుముప్పు, జార్ఖండ్లో అధికార జేఎంఎం కూటమి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుంది ప్రధాని. ఇక నరేంద్ర మోడీ మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు నరేంద్ర మోదీ. ఇక తిరిగి వచ్చిన స్పేస్ ఎక్స్ కంపెనీలో ప్రైవేట్ స్పేస్ వాక్ ప్రాజెక్టు పోలారిస్ డాన్ విజయవంతమైంది. అంతరిక్షంలోకి వెళ్ళిన స్పేస్ వాక్ చేసిన తొలి వ్యక్తిగా చరిత్రకెక్కిన కుబేరుడు జరేద్ ఇషాక్ మాన్ ఆదివారం భూమికి తిరిగి వచ్చారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూసాం. నాడు సాగర్ నేడు టైగర్. అమరావతి టైగర్ రిజర్వ్ పరిధిలోని నల్గొండ జిల్లా చందంపేట మండలం పొంగిళ్ళ గ్రామానికి చెందిన తమను పులులు సంరక్షణ పేరుతో తరలించాలని అధికారులు చూస్తున్నట్టు స్థానికులకు మండిపడుతున్నారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక రాహుల్ అతిపెద్ద ఉగ్రవాది. సిక్కుల గురించి మాట్లాడిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక రాహుల్ గాంధీ దేశంలో నంబర్ 1 ఉగ్రవాది, ఆయన భారతీయుడే కాదని మండిపడ్డారు. ఆయనను మట్టి ఇచ్చిన వారిని రివార్డు ప్రకటించినారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూసాం. ఇక మా జోలికి వస్తే ఊరుకోం, వచ్చిన వారిని ఇక మూడినట్లే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరిక. కొందరు సన్నాసులు మన వాళ్ళు ఇంటికి వస్తామన్నారు, మన వాళ్ళే అక్కడికి వెళ్ళారు. చింతపండు అయ్యాక మనమే వచ్చి దాడి చేసామంటున్నారు, ఎందుకో రామన్నాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఉదంతాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ వ్యాఖ్యాయిక. టీపీసీసీ కొత్త చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన మహేష్ కుమార్ గౌడ్ అనంతరం జరిగిన సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి ఇక పార్టీని ప్రభుత్వానికి జోడెద్దులా ముందుకు తీసుకెళ్తామని వెల్లడి. 3-4 నెలల తర్వాత స్థానిక ఎన్నికలు అనే సంకేతాలు. 10 ఏళ్ల కాంగ్రెస్ అధికారం, నేను పవర్ సెంటర్ను కాదు. మహేష్ కుమార్ గౌడ్ ఇక ప్రభుత్వానికి పార్టీకి మధ్య వారధిగా పనిచేస్తానని వెల్లడి. సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి సమక్షంలో టీపీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరిస్తున్న మహేష్ కుమార్ గౌడ్ చిత్రంలో మంత్రులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ఒక్కసారి ఎక్కువ, రెండోసారి పగటికలే రైతు రుణమాఫీ అన్ని అబద్ధాలే, నేను పొగొడుతున్నా అంటున్నావు, నిన్ను లిల్లీవుడ్ అనాలా, సీఎం అబద్ధాలు, బురద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, రేవంత్పై హరీష్ రావు ఫైర్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి ప్రభుత్వం ఏర్పాటు చేసుడే ఎక్కువ, 2 సార్లు గెలుస్తానని తన అనడం పగటి కళలో కన్నడమే అని మాజీ మంత్రి హరీష్ రావు ఎదవ చేశారు. ఇక రాజస్థాన్, ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ గెలిపిస్తే 5 ఏళ్లలోపు ప్రభుత్వం పోయాయని వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో ఆదివారం హరీష్ రావు మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక 2 రోజుల తర్వాత రాజీనామా. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలనాల ప్రకటన. నిజాయితీ పరుడుని ప్రజలు తీర్పు ఇచ్చేంత వరకు సీఎం కుర్చీపై కూర్చోనంటూ ప్రతిజ్ఞ. పార్టీ విచ్ఛిన్నం చేయడానికి తనకు జైలును పంపారని ఆరోపణ. కొత్త సీఎం ఎంపిక ఎమ్మెల్యేలతో భేటీ చేపడతానని వెల్లడిక. నవంబర్లో మహారాష్ట్రతో పాటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు డిమాండ్. ఇక కొద్ది నెలలో ఢిల్లీ ఎన్నికలు ఉన్నాయి. నేను నిజాయితీ పరుడిని అనుకుంటే నాకు ఓటు వేయండి, నేను నిరసనని భావిస్తే నాకు ఓటు వేయకండి, మీరు వేసే ప్రతి ఓటు నాకు నిజాయితీకి సర్టిఫికేట్ అవుతుంది. ఇక నేను నిజాయితీ పరుడిని భావించి నన్ను గెలిపిస్తే అప్పుడు సీఎం పీఠపై కూర్చుంటా అంటూ అప్పటి వరకు నేను సీఎం పీఠం కూర్చోను. 14 ఏళ్ళు వనవాసం తర్వాత సీతాదేవి అగ్ని పరీక్ష ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ జైలు నుంచి వచ్చాక నేను కూడా అగ్ని పరీక్షకు సిద్ధం అన్నట్టు కేజ్రీవాల్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ప్రపంచ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి బట్టి ఈ నెల 18 నుంచి 21వ మెక్సికో దేశం న్యూ ఓలియోన్లోని మెంటిగ్రో నగరంలో జరగనున్న 19వ ప్రపంచ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాల్సిందిగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు నిర్వహణ హక్కులు ఆహ్వానించారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక చరిత్రను తుడిచే యత్నం భాగం కాలేదు.
రైతులను తుడిచివేసే తెలంగాణ ప్రభుత్వాన్ని ఆత్మలో భాగం కాలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించడం వల్ల ప్రజల దృష్టికి మరలా మలచడమేనని సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో విమర్శించారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ఇంటర్ నుంచి వర్సిటీ దాకా ఉన్నత విద్యాలయంలో నియామకాలను ఒకే గొడుగు కిందకు మళ్లీ తెరపైకి కాలేజ్ సర్వీస్ కమిషన్ 1985లో కాలేజ్ సర్వీస్ కమిషన్ రద్దు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు త్వరలో ఇతర రాష్ట్రాల అధికారులు అధ్యయనం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇంటర్, డిగ్రీ, టెక్నికల్ వర్సిటీలో ఇలా ఉన్నత విద్యా సంస్థలో నియామకాన్ని ఒకే గొడుగు కిందకు తీయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ దిశగా కాలేజీ సర్వీస్ కమిషన్ తెర మీదకు తెచ్చే అంశాన్ని పరిశీలిస్తుంది. దీనిపై సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని సాంకేతిక విద్యా విభాగం అధికారులు ప్రభుత్వం ఆదేశించినట్టు తెలిసింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఇప్పటికే విద్యా కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ తరంలో కాలేజీ సర్వీస్ కమిషన్ ఏర్పాటు వల్ల నియామక విధానంలో కొత్త విధానం ఉంటుందని భావిస్తున్నారు. ఇక 70 అడుగులు 7 లక్షల మంది మహాగణపతి దర్శనానికి పోటెత్తిన జనం. బీసీ కోట పెంపు కసరత్తు మొదటికి రాష్ట్రంలో కొత్త బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్పై డెడికేటెడ్ కమిషన్ ఇదే. బీసీ రిజర్వేషన్పై ఇప్పటి వరకు 2 కమిషన్ల అధ్యయనం, కొత్త కమిషన్తో గత పరిశీలించినంత ఆటకెక్కినట్టే అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక సాగర్ ఎడమ కాలువ వారంలో పునరుద్ధరణ, యుద్ధ ప్రతిపాదిక మరమ్మతులు, ఫ్లడ్ లైట్ వెలుగులోకి రాత్రింబాలు పనులు జరగాలి. మంత్రి ఉత్తమ్. ఇక వరదలతో రాష్ట్ర వ్యాప్తంగా 10,300 కోట్ల నష్టం జరిగినట్టు వెల్లడి. ఇక కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. వైద్య రంగంలో బలోపేతానికి 4,944 కోట్లు రోడ్ మ్యాప్ పొందించిన వైద్య ఆరోగ్య శాఖ. అత్యధిక డయాగ్నోస్టిక్ సర్వీసెస్కు రూపాయలు 1,044 కోట్లు. రాష్ట్ర వ్యాప్తంగా 60 మినీ ల్యాబ్ ఏర్పాటు, 109 కొత్త ట్రామా కేర్ కేంద్రాల ఏర్పాటుకు 921 కోట్లు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ఇంటర్సిటీ స్థానంలో వందే మెట్రో దేశంలో తొలి సర్వీస్ నేడు ప్రారంభం. అహ్మదాబాద్, భూజ్ మధ్య సేవలు త్వరలో. చెన్నై, తిరుపతి మధ్య. ఇక తదుపరి జాబితాలో సికింద్రాబాద్, విజయవాడ 12 కోచ్లు, 1,150 సామర్థ్యంతో సిట్టింగ్స్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తాం. ఇది సాక్షికి సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూసినా. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM న్యూస్.